హెడ్ మాస్టర్ గారు సుబ్రహ్మణ్యం గారు అన్ని విషయాలు చెప్పేశారు. ఆయన క్వాలిఫికేషన్ చూసి నేనే అదిరిపోయినా. ఎంఏ, ఎంకామ్, ఎంఈడి, బిఈడి, ఎంఫిల్, పిహెచ్డి అంటేనే నేనే పైకి లేచాను. గుడ్ మార్నింగ్ చెప్పాను. అన్ని డిగ్రీలు ఉన్న హెడ్ మాస్టర్ మీ స్కూల్కి వచ్చారంటే ఎంతో గ్రేట్ అది. నాకు చదువు అంటే ఇష్టం, అందువల్ల అన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఇంకో విషయం ఏమంటే అందరూ అన్ని విషయాలు చెప్పేశారు. ఈయన శేఖర్ గారు కూడా అన్ని విషయాలు చెప్పాడు. నేను క్లుప్తంగా చెప్తాను. ఇష్టపడి కష్టపడి చదవండి. నేను నిన్న ఒక టీవీలో న్యూస్ చూశాను. ఇండియా నుంచి 21 మంది సెలక్షన్ అయినారంట శాటిలైట్ ప్రోగ్రామ్కి. అందులో మన ఆంధ్ర నుంచి ఒక అమ్మాయి సెలక్షన్ అయింది. ఎంత గ్రేట్ చూడండి. ఆ అమ్మాయి చదివింది ఎక్కడ ప్రైవేట్ స్కూల్ కాదు, గవర్నమెంట్ స్కూల్లోనే. చాలా పేదంటి అమ్మాయి. చూడండి, చదువుకి గొప్ప అది ఏం అవసరం లేదు, మనసు ఉండాలి. ఇంకొక విషయం చెప్తాను. నేను చదివేటప్పుడు మాకు సీనియర్ ఒక ఆయన ఉన్నాడు. క్లాసులో చెప్పింది వింటాడు ఆయన. ఎగ్జామినేషన్ పోయి రాస్తాడు. మీరు ఎక్కడ రాస్తావు సార్ అని చెప్తే నేను చెవుతో విన్నా, మనసుతో వింటాను, నేను మనసుతో విని రాస్తాను నేను అంటాడు. మీరు కూడా అర్థం పెట్టుకోండి. మీరు ఏం చెప్పినా కూడా, గురువు గారు ఏం చెప్పినా మనసుతో వినండి. మనసు అంటే మనసుతో ఏకాగ్రతగా వినండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా దాన్ని మీరు మర్చిపోలేరు. ఇంకో క్లుప్తంగా చెప్తాను. మనం ఎట్టుండాలంటే మంచిగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా. నేను చెప్పిన 3 పదాలు చిన్నవి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే పోయేమో ఒక బుక్ వస్తుంది. మంచిగా ఉండాలంటే ఒక బుక్ రాయొచ్చు, ఆరోగ్యంగా ఉండాలంటే ఒక బుక్ రాయొచ్చు, ఆనందంగా ఉండాలంటే చెప్పలేం, ఎంతో రాయొచ్చు. కాబట్టి మీరందరూ ఇష్టపడి కష్టపడి చదవండి. నాకేదో ఒక విషయం చెప్పండి హెడ్ మాస్టర్ గారు. చూస్తాను, ఇప్పుడే చేస్తానని చెప్పలేను. నేనన్నా చేస్తాను, నా ద్వారా ఎవరికైనా చేయిస్తాను. నేను చేస్తాను, లేకపోతే నా ద్వారా ఎవరి దగ్గరన్నా చేయిస్తాను. నేను ఇప్పుడే చెప్పలేను.